సార్. చూడు ప్రసాద్, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. నేను వస్తున్నా. అలాగే సార్. దా శాలిని, కూల్. ఇక్కడ రిలాక్స్ అవుదాం. ఓకే, వెళ్దాం పదా. ఏరా, అడవంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నారు. చలో రిలాక్స్ అవుదాం. ఇప్పటి వరకు కేజీఎంజీ గ్రూప్ అధినేతల్లో ముగ్గురిని దారుణంగా చంపిన హంతకుణ్ణి గంట క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అరే, అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంట్రా? నువ్వు వాళ్ళని ఎందుకు చంపావు? సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను అసలు ఎవరిని చంపలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఇలా విన్నర్రా మీరు? నేను చెప్పేది నిజం సార్. ప్లీజ్ నన్ను నమ్మండి ఓకే సార్. సార్ 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 నమస్తే సార్. అసలు ఏం జరుగుతుంది సార్? మా వాడిని తీసుకొచ్చారు. చెప్తాను, కూర్చోండి. మా వాడిని తీసుకొచ్చారు. హత్యలు చేసిన వాడిని పోలీస్ స్టేషన్కే తీసుకొస్తారు, పార్లమెంట్కి కాదు. సార్, ఏమిటి సార్ మీరు అనేది? మా వాడు హత్యలు చేయటం ఏమిటి? మేడం, మీరు ఇంకా సైలెంట్గా ఉంటే లోపల వైలెంట్ ఎక్కువైపోద్ది. సో మీరు త్వరగా చెప్తే బెటర్. సార్, అది కూర్చొని కూల్గా చెప్పు. సార్, ఆ రోజు అతన్ని చంపింది రుధిరే. కానీ ఆ టైంలో రుధిర్ స్పృహలో లేడు. అవును సార్, రుధిర్కి నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. అవును సార్. ఆ రోజు కూడా రుధిర్ నిద్రలోనే ఉన్నాడు. అలా వెళ్ళే అతన్ని చంపేశాడు. నేను వెళ్ళి కదిలించిన తర్వాతే స్పృహలోకి వచ్చాడు సార్. ఈ ట్విస్ట్ ఏంటి? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సార్, మా వాడికి చిన్నతనం నుంచి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అలా నడిచి వెళ్ళి ఎవరి పక్కలోనూ పడుకునేవాడే కానీ ఇలా ఇలా హత్యలు చేసే అలవాటు లేదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా? ఇప్పిస్తున్నాం సార్. సిటీలోనే పెద్ద సైక్రియాటిస్ట్ అయిన డాక్టర్ శ్యామలాదేవి గారి దగ్గర మా వాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం సార్. ఈ చనిపోయిన వాళ్ళకి మీకు ఏమైనా పాదకక్షలు ఉన్నాయా? సార్, మాకు ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేవు సార్. మా దగ్గర ఉంటే ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళమే కానీ అపకారం మాత్రం చేసేవాళ్ళం కాదు సార్. మరి మీ వాడు వాళ్ళని ఏ కారణంతో చంపాడు? సార్, ఫారెస్ట్లో నేను రుధిర్ తిరుగుతుంటే సడన్గా ఒక వ్యక్తి వచ్చి వీళ్ళందరినీ నేనే చంపానని చెప్పాడు. ఎవరతను? తెలియదు సార్. అబ్బో, ఈ కేసులో మామూలు టెస్టులు లేవుగా. ఆ డాక్టర్ పేరేమన్నారు? డాక్టర్ శ్యామలాదేవి సార్. శ్యామలాదేవా? ఓకే. రేయ్, వాళ్ళని ఆపి వాడిని తీసుకురమ్మని చెప్పు.